హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ నాగరాజు కందికొండ అండ్ వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం రెగ్యులర్ వీడియోస్ కాకుండా ఇంటర్నెట్లో జరిగే మోసాలు మరియు అవి ఎలా జరుగుతున్నాయి, వీటిని ఏమంటారు, ఈ విషయాల గురించి తెలుసుకుందాం. ఈ కరోనా పాండమిక్ సిచ్యువేషన్లో ఈ నేరాలు ఇంకా ఎక్కువగా జరుగుతున్నాయి. ఎందుకంటే నార్మల్గా ప్రతి సంవత్సరం ఇంటర్నెట్ యూసేజ్ కన్నా ఈ పాండమిక్ టైంలో ఇంటర్నెట్ యూసేజ్ అనేది చాలా ఎక్కువగా ఉంది. సో మనము రెగ్యులర్గా ఈ ఇంటర్నెట్ వాడకం చూసినట్లయితే 282 పెటాబైట్స్గా ఉండేది. సో అదే ఈ కరోనా టైంలో 307 పెటాబైట్స్గా ఉంది. సో ఇలా ఇంటర్నెట్ వాడకంతో పాటు సైబర్ క్రైమ్స్ కూడా అదే స్థాయిలో పెరిగాయని చెప్పవచ్చు. అయితే వీటి నుండి మనం ఎలా జాగ్రత్తగా ఉండాలో తెలుసుకునే ముందు అసలు ఈ సైబర్ క్రైమ్స్ ఎన్ని రకాలు, వీటిని ఎలా మేనేజ్ చేస్తారో తెలుసుకుందాం. ఇక టాపిక్లోకి వెళ్ళే ముందు ఈ వీడియోస్ని దయచేసి మీ ఫ్రెండ్స్కి వాట్సాప్లో, ఎఫ్బీలో మరియు ఇన్స్టాలో షేర్ చేసి ఇంకా ఎక్కువ మందికి చేరేలా చేస్తారని ఆశిస్తున్నాను. సైబర్ క్రైమ్స్ అనేవి చాలా రకాలుగా మనం చెప్పుకోవచ్చు. అందులో మెయిన్గా 4 రకాలను మనం చూసినట్లయితే, మొదటిది ఈమెయిల్ అండ్ ఇంటర్నెట్ ఫ్రాడ్. ఇందులో మన ఈమెయిల్ ఐడీస్ని మరియు ఇంటర్నెట్ని యూజ్ చేసుకొని ఫ్రాడ్స్ చేయడం జరుగుతుంది. స్పామ్లో కానీ ఈమెయిల్లో కానీ వచ్చిన మెయిల్స్ని మనం యాక్సెప్ట్ చేయడం వల్ల మన కంప్యూటర్లో మనకు తెలియకుండానే వైరస్లు ఇన్స్టాల్ అయ్యి మనకు కావాల్సిన మెయిన్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది హ్యాకర్స్కి పంపుతూ ఉంటుంది. ఏదైనా అన్వాంటెడ్ మెయిల్స్ ఏమైనా మన మెయిల్ ఐడికి వచ్చినట్లయితే వాటిని ఎంతవరకు వీలైతే అంతవరకు ఇగ్నోర్ చేయడం అనేది చాలా అవసరం. రెండవది ఐడెంటిటీ ఫ్రాడ్. ఈ ఐడెంటిటీ ఫ్రాడ్లో ఏంటంటే మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ని వారు కలెక్ట్ చేసుకొని సో మనల్ని బ్లాక్మెయిల్ చేయడం అని ఎర్న్ చేయడం లాంటివి చేస్తూ ఉంటారు. సో మూడవది థెఫ్ట్ ఆఫ్ ఫైనాన్షియల్ ఆర్ బ్యాంక్ పేమెంట్ డేటా ఫ్రాడ్. మన పర్సనల్ మొబైల్స్ కానీ ల్యాప్టాప్స్ కానీ యూజ్ చేసేటప్పుడు ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఐడీస్ కానీ ఇంకా మన పర్సనల్ బ్యాంక్ అకౌంట్ ఇన్ఫర్మేషన్ కానీ చాలా జాగ్రత్తగా ట్రై చేయండి. ఎందుకంటే ఇవి వాళ్ళ చేతికి పోయిందంటే ఇంకా మన బ్యాంక్ అకౌంట్లు లూటీ కావడం అయితే ఖాయం. సో నాలుగవది థెఫ్ట్ అండ్ సేల్ కార్పొరేట్ డేటా. సో కొన్ని కార్పొరేట్ కంపెనీల్లో చాలా సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్స్ అయితే ఉంటాయి. సో అట్లాంటి ఇన్ఫర్మేషన్ని వాళ్ళు హ్యాక్ చేసేసి ఆ ఇన్ఫర్మేషన్ని సేల్కి పెడతారు ఇంటర్నెట్లో. సో ఇలా 4 రకాలుగా మనం ఫ్రాడ్స్ అయితే చూసుకోవచ్చు. సో వీటి నుండి మనం ఎలా జాగ్రత్తగా ఉండాలి చూడండి. మొదటిది, తెలియని వ్యక్తులతో ఇంటర్నెట్లో చాటింగులు చేయరాదు. సో తెలియని వ్యక్తులతో మనం చాటింగులు చేయడం అనేది చాలా ప్రాబ్లం అవుతుంది. సో మీ ఫేస్బుక్లో కానీ ఇన్స్టాలో కానీ ఎవరైనా తెలియని పర్సన్స్ మీకు మెసేజ్ చేసినట్టయితే దయచేసి వాళ్ళ మెసేజెస్ని ఇగ్నోర్ చేయండి. రెండవది, ఫైనాన్షియల్గా మీ బ్యాంక్ అకౌంట్లోకి మనీ యాడ్ అయినట్టు ఏదైనా మెసేజ్ వచ్చినట్లయితే సంబంధిత బ్యాంకులో ఫిర్యాదు చేయండి. మూడవది, మీ పర్సనల్ ఎఫ్బీ కానీ ఇన్స్టా అకౌంట్లు కానీ హ్యాక్ అయినట్లయితే సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్కి కంప్లైంట్ చేయండి మరియు ఆ ఫేక్ ఐడిని మీ ఐడి నుంచి బ్లాక్ చేయండి. ఇలా ఇంకా చాలా జాగ్రత్తలు పాటిస్తూ వీటి బారిన పడకుండా జాగ్రత్త పడటం చాలా అవసరం. ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకుంటే గూగుల్లో కూడా మీరు సెర్చ్ చేసి చూసుకోవచ్చు. హౌ టు ప్రివెంట్ సైబర్ క్రైమ్స్ అని మనం గూగుల్లో సెర్చ్ చేసినట్లయితే చాలా ఇన్ఫర్మేషన్ అనేది మనకు వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఎంతో కొంత మీకు ఉపయోగపడే ఇన్ఫర్మేషన్ ఇచ్చానని అనుకుంటున్నాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చట్లయితే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫ్రెండ్స్, మనము 1K సబ్స్క్రైబర్కి దగ్గరలో ఉన్నాము. సో ఇంకొక 8 మంది సబ్స్క్రైబర్లు యాడ్ అయినట్లయితే మనం 1K సబ్స్క్రైబర్ రీచ్ అవుతాము. సో అప్పుడు నేను అకౌంట్స్లో సబ్స్క్రైబర్స్ని కూడా పబ్లిక్గా పెడతాను. ఇంకా మన ఛానల్ మానిటైజేషన్ కూడా చాలా దగ్గరలో ఉన్నాము. సో దయచేసి ఎంత వీలైతే అంత మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తారని భావిస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. That's it for today. This is Nagaraju Kandikonda signing off. Bye bye. Take care. Love you all. We'll meet in the next vlog.